వేదిక ముందున్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇంకా అనేక రంగాల ప్రతినిధులు, నాటిక కళారంగంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను 2017 నుంచి షార్ట్ ఫిల్మ్ ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నాను. కారణం ఏంటంటే మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పించి ఈ సాంస్కృతి రంగాన్ని తోడ్పడాలనేది మా లక్ష్యాల్లో ఒకటి ఉంది. కాబట్టి ఆ విధంగా చూస్తే ఇప్పుడు 12 చిత్రాలు ప్రదర్శించారు. 12 చిత్రాలు ఎక్కడ రిపిటెన్స్ కనపడలా. 12 రకాల సామాజిక అంశాలను ప్రొజెక్ట్ చేశారు. గతంలో ప్రేమలో, హిమాలయ పర్వతాలు, ప్రకృతి వనరులు, లేకపోతే అమ్మ గురించి, అమ్మ తక్కువని కాదు, అమ్మ గురించి రొటీన్ గా ఉండే. ఇప్పుడు అట్ట కాకుండా సామాజిక అంశాలు 12 రకాల సామాజిక అంశాలని ప్రదర్శించారు. ఎవరో ఫస్ట్ వస్తుందో ఎవరు సెకండ్ వస్తుందో నాకు తెలియదు. సినీ రంగానికి సంబంధించిన అనుభవకుల్ని చూశారు. ఒక బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ప్రదర్శించినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి మన సమాజానికి అనేది ఈ తీసిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమాజం చాలా పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూట్ అయిన సమాజంలో మళ్ళా విలువల్ని పైకి తీసుకురావడం కోసం ఒక మంచి ప్రయత్నం డైరెక్టర్లు, దాని రచయితలు, స్క్రిప్ట్ రాసినటువంటి వాళ్ళు, యాక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించారు. అందుకని సమాజానికి ఒక గొప్ప సందేశం మీరు ఇస్తున్నారనేది మా సంతృప్తి. సి ఈజ్ బెటర్ దాన్ సి. అది కులమో క్యాష్ లో క్యాష్ ఇవాళ ప్రాబల్యం వహించిందని చెప్పారు. కరెక్టే, తాత్కాలికంగా ప్రాబల్యం వహిస్తోంది. మంచి అంశమనే ప్రొజెక్ట్ చేశారు. కానీ మతం అనేది కూడా ఇవాళ డివిజన్, భారతదేశ విభజనని చేయటానికి, ప్రజల హృదయాలని విచ్ఛిన్నం చేయటానికి, విభజన నాటేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మన భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు సాధించి మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం కాపాడుకోవటం మనందరి యొక్క బాధ్యత. సుందర భారతదేశం అంది. మన భారతదేశంలో ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవండి. హిమాలయాలో పుట్టినటువంటి నదులు సింధు, బ్రహ్మపుత్ర, గంగా, యమున, ఇటువంటి బ్రహ్మాండ నదీ నదాలు ఉన్నాయి. మనకి 40 కోట్ల ఎకరాల భూమి ఉంది. బ్రహ్మాండమైనటువంటి సాయిల్. కొన్ని యూరోప్ దేశాల్లో 3 నెలలు 4 నెలలు కంప్లీట్ ముంచే అసలు ఏ పంట కూడా పండదు. ఇక్కడ భారతదేశంలో వైవిధ్యపూరితమైన పంటలు పండుతాయి. భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది ఉన్నా బ్రహ్మాండంగా యువత ఉన్నారు. కాబట్టి అన్ని వనరులు ఉన్నా కూడా మన భారతదేశం అల్లు నోట్లో సెలుందని ఒక సామెత చెప్పినట్టుగా ఇక్కడ మన భారతదేశం అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందల. దానికి ఇవాళ మీకు రిలేటెడ్ గా ఒక విషయం, కొన్ని రంగాలు గుత్తాధిపత్యం వచ్చేసింది. సినీ కళారంగంలో కూడా గుత్తాధిపత్యం వచ్చేసింది. థియేటర్లు ఇవ్వాలన్నా, డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేసి కొనాలన్నా చాలా కొద్ది మంది చేతుల్లో అది చిక్కుపోయింది. నేను చెప్పడం కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గిన్నిస్ బుక్ లో 40,000 పాటలు రాసినటువంటి ఆయన ఒక సినిమా తీసి మిథునం అనే దానికి నా థియేటర్లు దొరకలేదని పబ్లిక్ గా చెప్పాడు. ఆయన అటువంటి పరిస్థితిలో ఉంది. కాకపోతే సోషల్ మీడియా, యూట్యూబ్ మనందరికీ ఇవాళ ఉదయం డాక్టర్ గారు కూడా చెప్పారు, అది అంత తొందరగా ఏమి ఆగేది కాదు, ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి మీరేమి మీ చొరవ చేసి మీ యొక్క సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చి సమాజానికి మెసేజ్ ఇచ్చేటువంటి ఎన్ని సినిమాలు తీసినా కూడా మీరు చేసినటువంటి కృషి ఏం వృధా పోదు. భవిష్యత్తులో ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనేది నేను మీ దృష్టి తీసుకొస్తూ, అట్లాగే స్వాతంత్రం, ఇందాక సినిమా స్వాతంత్రం మీద కూడా ఒకటి తీశారు. భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ప్రజలందరూ కాలగట్ల మీద, కొండల మీద, రోడ్ల పక్కన, మురికివాడల్లో లక్షల కుటుంబాలు శ్రమించేది వాళ్ళు, ఉత్పత్తి చేసేది వాళ్ళు. కానీ వాళ్ళు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్రం భారతదేశానికి రాలా. నేను అడుగుతున్న, ఈ దేశంలో పేద ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళు ఎంబీబీఎస్, ఎండి, ఎంటెక్ లాంటి చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా. విద్య కింద వరకే మనకి అందుబాటులో ఉంది తప్ప పై ఉన్నత విద్య అనేది కోట్లు పెట్టి కొనుక్కుంటే తప్ప విద్య అందుబాటులో రాట్లా. అది మెడికల్ విద్య అయినా, ఇంజనీరింగ్ విద్య అయినా రాట్లా. మరి సాధారణ ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉంటే కదా దేశం అభివృద్ధి అయ్యేది. అందుకని అట్లాగే కొన్ని హాస్పిటల్స్, కొన్ని కుటుంబాలు చూస్తా ఉంటే, కొన్ని హాస్పిటల్స్ లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత 50,000, 1,00,000, 2 లక్షలు కట్టమంటారు. ఉన్న ఆస్తులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా గుత్తాధిపత్యం, చైన్ హాస్పిటల్స్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పడింది. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టే డబ్బు అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క అభివృద్ధి గనక ఖర్చు పెడితే చాలా మందికి వైద్యం అందుబాటులోకి, తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తుంది. వాటికి ఏమో డబ్బు ఎవరో, వీటికి మాత్రం ఆరోగ్యశ్రీ అనే పేరుతో పేద ప్రజలు చక్కగా, బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు, మీకు రోడ్లు వేస్తున్నాం, రైల్వే లైన్లు వేస్తున్నాం, మీ దేశాన్ని అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన చర్యలు తీసుకున్నామని అన్నాడు వాడి వ్యాపారం కోసం. అట్లాగే ఇక్కడ కూడా కార్పొరేట్లు పొట్టలు నింపేదాని కోసం ఇది పెట్టి ఆరోగ్యశ్రీ చూసారా అని చెప్పని అంటున్నారు. అది తప్పని నేను అంటలా సుమా. ఆరోగ్యశ్రీ డబ్బుని గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెట్టాలి. కాబట్టి చాలా సమాజంలో మార్పులు వస్తేనే ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజల యొక్క కడుపులు నిండుతాయి. అదే మనకు ఆనందం, అదే సమాజ సేవ, అదే దేశభక్తి అనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని ఇప్పుడు నేను మీకు చేసే కొన్ని సూచనలు ఏంటంటే, ఇవాళ పేదలకి కార్పొరేట్లకి విపరీతమైనటువంటి వ్యత్యాసం పెరిగిపోయింది. పేదలు ఎక్కడ ఉంటే కార్పొరేట్లు అక్కడ ఉన్నారు. 1-2 విషయాలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతా ఉన్నది అనమాట. 26 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటే
ఎన్పిఎల్ అనే పేరుతో 16 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అది ఎంత తీవ్రమైన సమస్య అండి. ఆ 16 లక్షల కోట్లు సాంస్కృతిక రంగానికి, సాహిత్య రంగానికి, ప్రజల ఎడ్యుకేషన్ కి, వైద్యానికి ఖర్చు పెడితే దేశం ఎంత అభివృద్ధి అవుతుంది? పెట్రోలియం ఉత్పత్తుల మీద కేంద్ర ప్రభుత్వం 35 లక్షల కోట్లు భారాలు పెంచింది. ఇప్పుడున్న రేటు ప్రకారం ఇమీడియట్ గా 10-15 రూపాయలు పెట్రోల్ మీద, 15 రూపాయలు డీజిల్ మీద తగ్గించడానికి అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం. కాబట్టి ఆ రంగంలో 30 లక్షల కోట్లు. జిఎస్టీ అనే పేరుతో ఈ ఎంబీవీకే లో కూడా జిఎస్టీ అనే పేరుతో 18% విధించి ఇటువంటి సమావేశాలు పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు 18% కట్టాల్సిందే. కరెంటు మీద అయినా కట్టాలి, అద్దె మీద అయినా కట్టాలి. గోల్డ్ లోడగొట్టి వసూలు చేస్తా ఉన్నారు. ఈ డబ్బంతా తీసుకెళ్లి పెద్ద పెద్ద కోటీశ్వరులకి ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఈ అంతరం పోకుండా సమాజం ఎట్లా ముందుకెళ్తుంది అనేది మన ప్రశ్న. అటువంటి అంశాల మీద కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భారతదేశం ఎందుకని తగినంతగా పురోగమనం చెందట్లేదు, స్టాగ్నేషన్ ఎందుకు ఉంది ఇక్కడ అన్నప్పుడు ఖచ్చితంగా పేద మధ్యతరగతి వర్గాల యొక్క జీవనంలో చాలా మార్పులు వస్తేనే ఈ దేశం ముందుకెళ్తుంది. అటువంటి అంశాల మీద కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాలని నేను కోరుతా ఉన్నా. బ్రిటిష్ వాళ్ళు పోయారు, బిలియనీర్స్ వచ్చారు. గతంలో ఆడు దోసుకెళ్లాడు, ఇప్పుడు వీళ్ళు దోసుకెళ్తున్నారు, అంతే తేడా. అందుకని ఈ బిలియనీర్స్ కి వ్యతిరేకం పోరాడకుండా మన అక్కలో, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పేద ప్రజలు భారతదేశంలో అడుగు ముందుకెళ్లారు. వాళ్ళు ఇంకా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దాని మీద షార్ట్ ఫిల్మ్స్ తీయాలని కోరుతా ఉన్నా. అట్లా భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా మన చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ నేను రాజకీయ పార్టీల గురించి చెప్పట్లేదు, కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది చాలా డేంజరస్. దాన్ని గమనించాలి. యంగ్స్టర్స్, చదువుకున్న మేధావులు ఉన్నారు మేళలో. ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి. 5 ఎమ్మెల్యేలంట కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుందంట. ఇంకా ప్రజలు తీర్పే ఉందని అడుగుతున్నా నేను. ఇటువంటి అన్యాయమైన నిర్ణయాలు చేసి ప్రభుత్వాలను పడగొట్టేసి ఎమ్మెల్యేలు మార్చేసి ఫిరాయింపులు చేసి మొత్తం దేశంలో జరుగుతూ ఉంటే ఇంకా ఫెడరలిజం ఎక్కడ మిగులుతుంది? మేము మాకినే బసొప్పన విజ్ఞాన కేంద్ర తరపున ఆ డైరెక్షన్ లో గానీ మీరు కృషి చేస్తే ఎన్ని సార్లైనా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పెట్టి మీకు వేదిక కల్పిస్తాం అని నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.